बैठ जाओ भैया, नीचे बैठकर करो फोटोग्राफ। बैठ जाओ, प्लीज बैठ जाइए, प्लीज बैठ जाइए। थैंक यू वेरी मच। मेरे साथ बोलिए भारत माता की। आज जनगांव वारंगल में मेरे साथ उपस्थित जनगांव के हमारे प्रत्याशी डॉक्टर अरुतल्ला दसमंत रेड्डी जी, धनपुर के डॉक्टर विजया रामाराव जी, पालकुर्थी के मेघा राम मोहन जी, और आज जनगांव की सभा में डॉक्टर बूढ़ नरसैया गौड़ जी, वाई सिथैया जी, KVLN रेड्डी जी, विद्यासागर रेड्डी जी, अटलूरी रामकृष्ण जी, S शिवराज यादव जी, उदगुला रमेश जी, सौदा रमेश जी, कर्रे श्रीनिवास जी, श्री वीरा रेड्डी जी, और आज इस सभा में आए हुए प्यारे भाइयों, बहनों, माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों, आप सभी को नमस्कार। मित्रों, आज सबसे पहले जनगांव की इस पवित्र भूमि को मैं प्रणाम कर मेरी बात की शुरुआत करता हूं। श्री कोमारवेल्ली मल्लन्ना स्वामी को प्रणाम कर मेरी बात की शुरुआत करता हूं। सिद्धू लागट्टा सिद्धेश्वर मंदिर को भी प्रणाम कर मेरी बात की शुरुआत करना चाहता हूं। भाई और बहनों, आने वाला चुनाव ये हमारे तीनों प्रत्याशियों को सिर्फ MLA बनाने का चुनाव नहीं है। आने वाला चुनाव अगले 5 साल तक तेलंगाना और देश का भविष्य निश्चित करने का चुनाव है। जनगाम నుంచి వచ్చినటువంటి అశేష ప్రజాధికారికి మనస్ఫూర్తిగా కొమరవెల్లి మల్లన్న మరియు సిద్ధలగట్టు దేవుణ్ణి తలుచుకొని మా యొక్క ముగ్గురు అభ్యర్థులు దశవంత్ రెడ్డి గారు, మరి రామారెడ్డి రెడ్డి గారు, విజయరామారావు గారిని మీ ముందుకు పెడుతున్నాము। ఈ వచ్చే 5 సంవత్సరాల్లో కేవలం బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నిక కావటమే కాదు, దేశ మరియు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయమని మీరు అర్థం చేసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను। आज इसी क्षेत्र के बिरनपल्ली गांव तेलंगाना में रजाकारों के साथ तेलंगाना को आजाद कराने के लिए जिन्होंने बलिदान दिया वो सभी को मैं प्रणाम करता हूं। నేను రజాకార్ల ద్వారా ఆకృత్యాలకు బలైనటువంటి బైరెంపల్లి గ్రామ రజాకార్లకు బలైనటువంటి ఆ రోజు ఉద్యమకారులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను। तेलंगाना को आजाद करने के लिए देश के पहले गृह मंत्री और लोह पुरुष सरदार पटेल ने एक निर्णय किया और तेलंगाना को रजाकारों से, निजामों से मुक्ति दिलाने का काम किया। ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారంటే ఆ రోజు మన హోంశాఖ మార్చులు సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి యొక్క కృషితోని ఈ రోజు తెలంగాణ రాష్ట్రం రజాకార్లు మరియు నిజాం నుంచి విముక్తై మన ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి భారతదేశంలో కలిసిన సంగతి మీ అందరికీ విన్నవించుకుంటున్నాను। और केसीआर ने हैदराबाद विमोचन दिन मनाने से ओवैसी के डर से इनकार कर दिया। ఈ రోజు తెలంగాణ ప్రజలారా, జనగామ ప్రజలారా విజ్ఞప్తి చేస్తున్నాను, వినండి। ఈ రోజు కేసీఆర్ గారు మన అసదుద్దీన్ ఓవైసీకి భయపడి మరియు ఇతరులకు భయపడి మన తెలంగాణ విమోచన దినాన్ని మన విద్యమ నాయకుల్ని విస్మరించినటువంటి నాయకుడు కేసీఆర్ గారని మీకు గుర్తు చేస్తున్నాను। मित्रों, हमने तय किया है कि तेलंगाना में
भारतीय जनता पार्टी की सरकार बनने के साथ ही हर 17 सितंबर को हैदराबाद लिबरेशन डे मनाएंगे और तेलंगाना के शहीदों को श्रद्धांजलि देंगे। మిత్రులారా, బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత 17 సెప్టెంబర్ నాడు హైదరాబాద్ విమోచనాన్ని దినోని అధికారికంగా జరిపించి మేము మీకు చూపెడతామని వాగ్దానం చేస్తున్నాము। और बेरनपल्ली और परकल के शहीदों को याद करने के लिए हर साल 27 अगस्त को रजाकार विभीषिका स्मृति दिन भी मनाएंगे। మన యొక్క నియోజకవర్గం మన జనగామ జిల్లాలో ఉన్నటువంటి బైరాన్పల్లి వీరుల యొక్క స్మృతికి ఆ రోజు రజాకార్ల దుశ్చర్య దినంగా మనం జరుపుకోబోతున్నామని ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటున్నాను। मित्रों, भारतीय जनता पार्टी ने तय किया है कि बेरनपल्ली में एक भव्य स्मारक हमारे शहीदों के लिए बनाया जाएगा। అందరూ మిత్రులందరూ, అక్కలు చెల్లెళ్ళు, అన్నలు తమ్ముళ్ళందరూ వినాలి, బైరాన్పల్లిలో ఒక పెద్ద స్మారక స్మృతిని బీజేపీ నిర్మించబోతుంది। మనందరం గర్వంగా చప్పట్లతోని అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నా। ये केसीआर के नेतृत्व में वादा खिलाफी का काम हुआ है। उन्होंने जनगांव में पॉलिटेक्निक कॉलेज बनाने का वादा किया था, नहीं हुआ। उनके विधायक केवल और केवल भूमि कब्जाने में, जमीन कब्जाने में पड़े हैं। కేసీఆర్ గారు గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో కూడా ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేస్తానని మర్చిపోయినటువంటి వ్యక్తి, కానీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, వచ్చే అభ్యర్థి ఇద్దరు భూమాఫియా ల్యాండ్ కబ్జాదారులని మీ అందరికీ తెలుసని నేను మీకు విన్నవించుకుంటున్నాను। मित्रों, केसीआर, ओवैसी की पार्टी और कांग्रेस तीनों परिवारवादी पार्टियां हैं। మిత్రులారా, మీ అందరు గమనించాలి, కేసీఆర్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఎంఐఎం పార్టీ కానీ వీటన్నిటిలో ఉన్నటువంటి కామన్ డిఎన్ఏ ఒకటి పరివారవాద్, అంటే కుటుంబ పార్టీలని మీకు తెలియజేస్తున్నా। ये तीनों पार्टियां 2G, 3G और 4G पार्टियां हैं। ఈ మూడు పార్టీలు కూడా 2G, 3G, 4G పార్టీలని మీకు తెలియజేస్తున్నాను। देखिए, 2G का मतलब है 2 जनरेशन, केसीआर और केटीआर। 3G का मतलब है 3 जनरेशन, ओवैसी की पार्टी। और 4G का मतलब है कांग्रेस पार्टी, जवाहरलाल नेहरू, इंदिरा गांधी, राजीव गांधी और राहुल गांधी। మిత్రులారా, అక్కలారా, అమ్మలారా, మీరు గుర్తుంచుకోవాలి, మనకు 2G పార్టీ అంటే కేసీఆర్, తర్వాత కేటీఆర్, 3G పార్టీ అంటే ఎంఐఎం పార్టీ, ఇక 4G పార్టీ చెప్పాల్సిన అవసరం లేదు। వాళ్ళ ముత్తాత నుంచి ఇప్పటి రాహుల్ గాంధీ వరకు ఈ 4G, నెహ్రూ గారు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ, ఇది 4G పార్టీ అని మీరు మనం గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నా। भारतीय जनता पार्टी ना 2G है, ना 3G है, ना 4G है, तेलंगाना की जनता की पार्टी है। కానీ మిత్రులారా, బీజేపీ పార్టీ 2G పార్టీ కాదు, 3G పార్టీ కాదు, 4G పార్టీ కాదు, తెలంగాణ ప్రజల పార్టీ అని మీరు గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను। मित्रों, मोदी जी के नेतृत्व में भारत का नाम विश्व में ऊंचाइयों तक गया है। మిత్రులారా, మనందరం చూస్తున్నాం, ఈ రోజు మోడీ అంటేనే ప్రపంచంలో, దేశంలో ఉన్నటువంటి ఒక విశ్వ గురువు, విశ్వ నాయకుడు, భారతదేశాన్ని ఒక వికసిత భారతదేశంగా మార్చినటువంటి నాయకుడు మన మోడీ గారు। मोदी जी ने G20 कर समग्र विश्व में भारत का सम्मान बढ़ाया है। మోడీ గారు G20 ద్వారా
భారతదేశాన్ని కేవలం భారతదేశ నాయకుడే కాకుండా ప్రపంచ నాయకుడిగా భారతదేశాన్ని విశ్వగురుగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు మన మోడీ గారు. मोदी जी ने नई पार्लियामेंट बनाकर गुलामी की निशानियों को छोड़ने के लिए कर्तव्य पट भी बनाया है. మిత్రులందరూ గమనించాలి, ఇప్పటి వరకు గతంలో మనం బ్రిటిష్ వాళ్ళు పట్టినటువంటి భవనాల్లో నివసించాము, పార్లమెంటు నియమించాము. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత కొత్త పార్లమెంటరీ బిల్డింగ్ ను నిర్మించి మన కర్తవ్య పాత నిర్మించి భారతదేశ గర్వాన్ని పెంచినటువంటి నాయకుడు మోడీ గారు. और मोदी जी ने हमारे तिरंगे को चंद्रयान के माध्यम से चंद्रमा पर पहुंचाने का काम किया है. మిత్రులారా, మనందరం చూశాం మోడీ గారి కృషితోని చంద్రయాన్ దగ్గర దక్షిణ ధృవాన్ని, ఏ దేశం తాకని ధృవాన్ని తాకినటువంటి ఘనత, జాబిలిని తాకిన ఘనత మన మోడీ గారిది, మన బీజేపీ పార్టీది. भारतीय जनता पार्टी हमने तय किया है कि सामाजिक न्याय के लिए आने वाला हमारा मुख्यमंत्री बैकवर्ड क्लास से होगा, बीसी क्लास से होगा. బీజేపీ పార్టీ ద్వారా మిత్రులారా మీరు గమనించాలి, గత 75 సంవత్సరాల్లో ఏ రాజకీయ పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేసే ధైర్యం చేయలేదు. కానీ సామాజిక న్యాయం కొరకు కంకణం కట్టుకున్నటువంటి బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రిని చేసేది బీసీ ముఖ్యమంత్రిని తెలియజేస్తున్నాను. हमने ये भी तय किया है कि आने वाले दिनों में माड़ीगा समाज को भी न्याय दिलाएंगे और उनको वर्टिकल कोटा देने का काम भारतीय जनता पार्टी करेगी. మిత్రులారా, ఇప్పటి వరకు మాదిగ కమ్యూనిటీ ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్ లో ఉన్నటువంటి వాళ్లకు న్యాయం కొరకు పోరాడారు, ఇంతవరకు ఏ పార్టీ వాళ్ళకు న్యాయం చేయలేదు. కానీ బీజేపీ పార్టీ వర్గీకరణకు కట్టుబడి ఉంది, చేసి చూపెడతామని తెలియజేస్తుంది. मित्रों, हमने तय किया है कि केसीआर भ्रष्टाचार में नंबर 1 है देश में. इनके सारे भ्रष्टाचार के सौदों की जांच कर उनको, जिन्होंने भ्रष्टाचार किया है, उनको जेल की सलाखों के पीछे डालने का काम भारतीय जनता पार्टी करेगी. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం దేశంలో ర్యాంకింగ్ లో నెంబర్ 1 అవినీతి ప్రభుత్వంగా ఈ రోజు నడుస్తుంది. తెలంగాణలో బీజేపీ ఏర్పడిన తర్వాత వీళ్ళందరినీ జైలుకు పంపించే బాధ్యత మాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. इन्होंने ढेर सारे घोटाले किए हैं. ఇతను ఎన్నో అవినీతి అక్రమాలు చేసడం జరిగింది. मिशन भगीरथ घोटाला, एक के बाद एक तुरंत बोले. मिशन भगीरथ घोटाला, पासपोर्ट स्कैम, मियापुर भूमि सौदा घोटाला, आउटर रिंग रोड घोटाला, कालेश्वर परियोजना 40,000 करोड़ का घोटाला, शराब घोटाला, ग्रेनाइट घोटाला और काटकीय मिशन में भी 22,000 करोड़ रुपया खर्च हो गया, परंतु 1/3 काम भी समाप्त नहीं हुआ है. మిత్రులారా, ఇప్పటి వరకు కేసీఆర్ కు మిషన్ అంటేనే కమిషను, మిషన్ భగీరథ గాని, మిషన్ కాకతీయ గాని, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఓఆర్ఆర్ అమ్మటం కానీ, మియాపూర్లు భూములు కానీ, ఒక్కటి కాదు, 2 కాదు, మొత్తం కమిషన్ల घोटाला అనేది జరుగుతుంది. దాన్ని మేము వెలికి తీస్తామని మీకు తెలియజేస్తున్నాం. मित्रों, हमने तय किया है कि इन्होंने तुष्टीकरण के लिए 4% मुस्लिम रिजर्वेशन लगाया है. भारतीय जनता पार्टी की सरकार ये 4% मुस्लिम रिजर्वेशन को हटा लेगी और ये बैकवर्ड क्लास और SC ST का रिजर्वेशन हम बढ़ाएंगे. మిత్రులారా, కేసీఆర్ గారు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఏదైతే రిలీజియస్ రిజర్వేషన్ ముస్లింకు 4% ఉందో
బీజేపీ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని తీసేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు దీన్ని పెంచుతామని మేము వాగ్దానం చేస్తున్నాం. हमने तय किया है कि राष्ट्रीय हल्दी मिशन बोर्ड बनाकर हल्दी के किसानों को हल्दी का उचित दाम देने का काम भारतीय जनता पार्टी की सरकार करेगी. అందరు మిత్రులారా మీరు గమనించాలి, ఈ రోజు బీజేపీ పార్టీ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేసేసి ఏదైతే పసుపు రైతులకు మంచి ధర వచ్చేటట్లు, గిట్టుబాటు ధర వచ్చేటట్లు, అంతర్జాతీయ మార్కెట్ వచ్చేటట్లు మేము వాగ్దానం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. और किसानों का चावल 3100 रुपया 3100 रुपीज पर क्विंटल पूरा चावल खरीद लिया जाएगा. మిత్రులారా అందరూ బాగా చప్పట్లు కొట్టాలి. చాలా అదృష్టం మనకు. ఈ రోజు బీజేపీ పార్టీ ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పండే 2 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 3,100 రూపాయలు కొంటున్నందుకు వారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల తరఫున చప్పట్లతోని అమిత్ షా గారికి మనం తెలియజేద్దాం. प्रधानमंत्री फसल बीमा योजना की पूरा प्रीमियम तेलंगाना सरकार भरेगी, किसानों को नहीं भरना पड़ेगा. తెలంగాణలో ఫసల్ బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం రైతులు కట్టేది కూడా తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని, టోటల్ గా ఫ్రీగా చేస్తామని వాగ్దానం చేస్తున్నాము. और इसके साथ साथ सभी गरीब माताओं बहनों को 4 गैस के सिलेंडर भारतीय जनता पार्टी फ्री ऑफ कॉस्ट देगी. మిత్రులారా, బీజేపీ పార్టీ తరఫున 400-500 కాదు, పేద మహిళలందరికీ ఉచితంగా సిలిండర్లు ఇవ్వటానికి, 4 సిలిండర్లు ఇవ్వటానికి నిర్ణయం తీసుకుంది అని తెలియజేస్తున్నాను. तेलंगाना के सभी गरीबों का 10 लाख तक का पूरा खर्चा भारतीय जनता पार्टी की तेलंगाना सरकार उठाएगी. ఈ రోజు వైద్యానికి అయ్యే ఖర్చు 10 లక్షల వరకు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం భరిస్తుందని నేను వాగ్దానం చేస్తున్నాను. मुझे बताओ, अयोध्या में राम मंदिर बनना चाहिए या नहीं बनना चाहिए? మీరు చెప్పండి, అయోధ్యలో రామ మందిరం కావాలా వద్దా? గట్టిగా చెప్పండి. मोदी जी 22 जनवरी को प्रभु श्री राम का राम मंदिर में प्राण प्रतिष्ठा करने वाले हैं. మోడీ గారు జనవరి నెలలో రామ మందిరం యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించబోతున్నారు. ఇది ఎంతో గర్వకారణం మనకు. और हमने तय किया है कि भारतीय जनता पार्टी की तेलंगाना सरकार सभी लोगों को बारी बारी फ्री ऑफ कॉस्ट अयोध्या में प्रभु श्री राम का दर्शन कराएगी. బీజేపీ పార్టీ వాగ్దానం చేస్తుంది, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభు శ్రీరాము యొక్క యాత్రకు ఉచితంగా 1 నయా పైసా ఖర్చు కాకుండా చేపిస్తున్నామని మేము తెలియజేస్తున్నాము. मित्रों, मुझे बताओ, कमल के निशान पर बटन दबाओगे? మిత్రులారా మీరు చెప్పండి, మనం కమల భూమి గుర్తు మీద మనము నొక్కుదామా, ఓటేద్దామా లేదా? हमारे तीनों प्रत्याशियों को एमएलए बनाओगे? మన 3 అభ్యర్థుల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుందామా లేదా? 24 में मोदी जी को प्रधानमंत्री बनाओगे? 2024లో మూడోసారి ముచ్చటగా మోడీ గారిని ప్రధానమంత్రిని చేద్దామా? तो मेरे साथ दोनों हाथ उठाओ, उठाइए दोनों हाथ, विजय के संकल्प की मुट्ठी बींचे और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे. आप सभी का बहुत बहुत धन्यवाद.